టాపిక్ వచ్చేవాడికి కాంక్రీట్ డిజైన్ ఆఫ్ కాంక్రీట్ న్యూ ప్రాజెక్ట్ ప్లేన్ ఫీట్స్ అండ్ కిలో న్యూటన్స్ యూనిట్స్ నెక్స్ట్ ఎస్ యాడ్ బీమ్ ఫినిష్. ఇప్పుడు గో టు జియోమెట్రీ, రన్ స్ట్రక్చరల్ విజార్డ్. బే ఫ్రేమ్ మోడల్ తీసుకోండి. బే ఫ్రేమ్ మోడల్ తీసుకొని ఫ్రేమ్ మోడల్స్తో బే ఫ్రేమ్ డబల్ క్లిక్ ఓకే. లెంత్ 12 feet, హైట్ 15 feet, విడ్త్ 12 feet, 4 into 5 into 4 నెంబర్ ఆఫ్ బేస్. ఇలా వస్తుంది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత ఫైల్ మర్జ్ మోడల్ విత్ స్టాడ్ ప్రో మోడల్ ఎస్. లొకేషన్ ఆరిజిన్ 0,0 ఓకే. సో దీనికి ఫస్ట్ ఫ్రంట్ వ్యూలో పెట్టండి. ఫ్రంట్ వ్యూలో పెట్టి సో జనరల్ అంటే జనరల్లోకి వెళ్ళిన తర్వాత సపోర్ట్స్ క్రియేట్ ఫిక్స్డ్ సపోర్ట్ యాడ్. ఈ ఫిక్స్డ్ సపోర్ట్ని కిందకి అంటే కింద బేస్ అన్నట్టుకి అప్లై చేయండి. అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్ అసైన్ ఎస్. సపోర్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా మనం డిఫైన్ రెక్టాంగులర్ సెక్షన్ 0.25 feet into 0.35 చేస్తుంది. డిజైన్ ఆఫ్ కాంక్రీట్ కాబట్టి ఇక్కడ మెటీరియల్ అనేది కాంక్రీట్ తీసుకోండి. యాడ్ క్లోజ్. దీనికి అప్లై చేయాలి కాబట్టి అసైన్ టు వ్యూ అని క్లిక్ చేసి అసైన్ ఎస్ అని క్లిక్ చేయండి. 3D రెండర్లో చెక్ చేసుకోండి. ఇట్లా వస్తుంది బిల్డింగ్ స్ట్రక్చర్. ఇది అయిపోయిన తర్వాత గో టు జనరల్, లోడ్స్ అండ్ డెఫినేషన్, లోడ్ కేస్ డీటెయిల్స్, యాడ్. సో డెడ్ లోడ్, యాడ్ క్లోజ్. అండ్ లోడ్ కేస్ డీటెయిల్స్, యాడ్. లైవ్ లోడ్, యాడ్ క్లోజ్. సో ఈ డెడ్ లోడ్ వచ్చేప్పటికి యాడ్ చేయండి. సెల్ఫ్ వెయిట్ ఇస్తున్నాను. యాడ్ క్లోజ్. ఈ సెల్ఫ్ వెయిట్ని అసైన్ టు వ్యూ అని క్లిక్ చేసి అసైన్ ఎస్. నెక్స్ట్ వచ్చేపాటికి లోడ్ కేస్ 2 అంటే లైవ్ లోడ్, యాడ్. ఈ లైవ్ లోడ్ వచ్చేపాటికి మెంబర్ లోడ్ తీసుకున్నాను. యూనిఫామ్ ఫోర్స్ -10 kN/feet, యాడ్ క్లోజ్. అది సెలెక్ట్ చేసి ఫ్రంట్ వ్యూలో పెట్టుకొని టాప్ ఓన్లీ టాప్ బీమ్ సెలెక్ట్ చేసి అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్ అసైన్ ఎస్. ఇలా అప్లై అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత సో కమాండ్స్ డిజైన్ ఆఫ్ కాంక్రీట్ కాబట్టి గో టు డిజైన్, కాంక్రీట్ డిజైన్ అని క్లిక్ చేసి ఇక్కడ కోడ్ వచ్చేపాటికి IS 456 కోడ్, IS ఇండియన్ స్టాండర్డ్ 456 కోడ్ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ సెలెక్ట్ పారామీటర్స్లోకి వెళ్తే ఈ పారామీటర్స్ అన్ని సెలెక్టెడ్ పారామీటర్స్ ఇక్కడ అవైలబుల్ పారామీటర్స్. సో ఇవన్నీ సెలక్షన్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని డబుల్ ఆర్ మీద క్లిక్ చేస్తే అవైలబిలిటీలోకి వస్తాయి. మీకు ప్రాబ్లంలో ఇచ్చిన ఏవైతే పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా నేను FC అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ క్లిక్ చేశాను. ఎఫ్ మెయిన్ అంటే ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ వచ్చేప్పటికి FSEC ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ షేర్ రెయిన్ఫోర్స్మెంట్. సో తర్వాత రేషియో ఓకే. ఇవి సెలెక్ట్ చేసుకున్న పారామీటర్స్. సెలెక్ట్ చేసుకున్న వాటిని డిఫైన్ చేయాలి కాబట్టి డిఫైన్ పారామీటర్స్ క్లిక్ చేసి FC ప్రాబ్లంలో ఎంత ఇస్తే అంత. నేను జస్ట్ ఒక 3000 ఇస్తాను. యాడ్. నెక్స్ట్ ఎఫ్ మెయిన్ వచ్చేప్పటికి ఇక్కడ 30,000 నుండి 50,000 ఇస్తాను. యాడ్. నెక్స్ట్ FSEC వచ్చేప్పటికి ఇది కూడా ఒక 60,000. ప్రాబ్లంలో ఏది ఇస్తే తీసి కన్సిడర్ చేయండి. రేషియో జస్ట్ 4. యాడ్ క్లోజ్. వాటిని అసైన్ చేయాలి కాబట్టి FSEC అసైన్ టు వ్యూ అసైన్ ఎస్. ఎఫ్ మెయిన్ అసైన్ టు వ్యూ అసైన్ ఎస్. FSEC అసైన్ టు వ్యూ అసైన్ ఎస్. రేషియో అసైన్ టు వ్యూ అసైన్ ఎస్. సో ఇది అయిపోయిన తర్వాత కమాండ్స్లోకి వెళ్ళిన తర్వాత డిజైన్ ఆఫ్ బీమ్. వాట్ ఈస్ డిజైన్ ఆఫ్ బీమ్ అంటే డిజైన్ బీమ్ యొక్క షేరు టార్జర్ని డిజైన్ చేయాలి అని మెన్షన్ చేస్తున్నాం. యాడ్. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కాలం యొక్క యాక్సియల్ లోడ్స్ అవన్నీ బెండింగ్ లోడ్స్ కన్సిడర్ చేయమని యాడ్ చేస్తున్నాం.
టేక్ ఆఫ్ అంటే ఓవరాల్ టోటల్ ఇచ్చిన ప్రాపర్టీస్ని క్యాలిక్యులేట్ చేయమని యాడ్ క్లోజ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డిజైన్ ఆఫ్ మీరు ఇక్కడ వరకు కోడ్ తీసుకున్నాము, ఎఫ్సి, ఎఫ్సెక్, ఎఫ్ మెయిన్, రేషియో ఇచ్చాము. ఇప్పుడు డిజైన్ ఆఫ్ బీమ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ బీమ్స్ ప్యారలల్ టు ఎక్స్ అండ్ సెలెక్ట్ బీమ్స్ ప్యారలల్ టు జెడ్ అంటే ఓన్లీ హారిజాంటల్ బీమ్స్ కాబట్టి ఓన్లీ బీమ్స్ వరకు సెలెక్ట్ చేసి అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, అసైన్ ఎస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కాలమ్ క్లిక్ చేసి సెలెక్ట్లోకి వెళ్ళిన తర్వాత బీమ్స్ ప్యారలల్ టు వై అంటే ఓన్లీ కాలమ్స్ సెలెక్ట్ చేసి అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, అసైన్ ఎస్. ఓకే, అసైనింగ్ అయిపోయిన తర్వాత కమాండ్స్ అనాలిసిస్, పెర్ఫార్మ్ అనాలిసిస్. ఓకే, కమాండ్స్ పోస్ట్ అనాలిసిస్, ప్రింట్, అనలైజ్ రిజల్ట్స్, ఎస్, అనలైజ్, రన్ అనాలిసిస్, సేవ్ డేటా. ఓకే, డన్. సో మీరు లోడ్స్ కావాలంటే రిజల్ట్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డిఫ్లెక్షన్ కావాలంటే బీమ్ దగ్గర డిఫ్లెక్షన్ ఎంత ఉంది, సో 145 ఇలా ఉంది, మినిమం మ్యాక్సిమం వాల్యూస్. నెక్స్ట్ షేర్ అండ్ బెండింగ్ వచ్చేప్పటికి మినిమం 1.31, సో మ్యాక్సిమం వచ్చేప్పటికి -0.09. ఓకే, సో ఇది బేసికల్గా డిజైన్ ఆఫ్ కాంక్రీట్.